హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. నేను మీ రచన. ఈ వీడియోలో మనం చూడబోతున్న అంశం ఆఫీస్లో రాజకీయాలను ఎదుర్కోవడం ఎలా. రైట్, రాజకీయాలు అనేవి అక్కడక్కడ జరుగుతూనే ఉంటాయి. రాజకీయాలు అంటే ఇట్స్ నాట్ దట్ పొలిటికల్ టర్మ్, బట్ ఆ పదం మనందరికీ తెలుసు కాబట్టి ఈ ఆఫీస్లో జరగడం అంటే ఏంటి, దాన్ని ఇంకొంచెం క్లుప్తంగా దాన్ని ఎలా ఎదుర్కోవచ్చు, దాన్ని ఎదుర్కోవడం వల్ల మనం ఎలా సక్సెస్ఫుల్ ఎంప్లాయ్ కావచ్చు అన్నది ఈ వీడియోలో చూద్దాం. ఆఫీస్ అన్నది సిమిలర్ మెంటాలిటీస్ ఉండే ప్లేస్ కాదు. ఒక్కొక్కరికి ఒక అభిప్రాయం ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక మనస్తత్వం ఉంటుంది. సో విభిన్న అభిప్రాయాలు, విభిన్న మనస్తత్వాలు ఉండడం వల్ల ఖచ్చితంగా అభిప్రాయ భేదాలు అనేవి ఒకానొక సందర్భంలో వస్తాయి. ఈ అభిప్రాయ భేదాలే తర్వాత రాజకీయాలుగా రూపాంతరం చెందుతాయి. కనుక అసలు ఆఫీస్ రాజకీయాలు అనే పదాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, మనకున్నటువంటి బలాల్ని కానీ బలహీనతల్ని కానీ ఒక నెగిటివ్ కోణంలో మనుషులు ఉపయోగించుకుంటారు. ఆ విషయాన్నే మనం ఆఫీస్ రాజకీయాలుగా చెప్పచ్చు. సో ఇటువంటి ఆఫీస్ రాజకీయాలు జరుగుతున్నప్పుడు మనం ఎలా వాటిని ఎదుర్కోవాలి, లేకపోతే ఏ కారణాల వల్ల ఇవి వస్తాయో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆఫీస్లో ఒక ఉద్యోగికి ఎదిగే అవకాశాలు లేవు అని అనుకున్నప్పుడు, ఒక రకమైనటువంటి అభద్రతా భావం అతనిలో ఉన్నప్పుడు ఇటువంటివి ఆఫీస్ రాజకీయాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి. అదేవిధంగా ఆఫీస్ రాజకీయాలు జరుగుతున్నప్పుడు ఎవరైనా చాలామంది మౌనంగా ఉండిపోతారు. ఎందుకురా బాబు, మళ్ళీ ఏమైనా మాట్లాడితే ఏమైనా అవుతుందేమో, మనం వెనకుండిపోదాం, కామ్గా ఉండిపోతాం, అటు సపోర్ట్ చేయొద్దు అటు రిజెక్ట్ చేయొద్దు, అలా స్తబ్దుగా ఉండిపోతే మనకేం కాదు కదా అని. కాకపోతే అది క్రమేపీ అది చేసినా చేయకపోయినా కొన్నిసార్లు మన మీద కూడా ఆ సందర్భం పడవచ్చు. మన వ్యక్తిత్వాన్నో మనకున్నటువంటి ఒక క్యారెక్టర్ స్ట్రెంగ్త్నో అది దెబ్బతీయొచ్చు. కనుక ఆ సందర్భాల్లో కొన్ని టిప్స్ ఫాలో అవడం వల్ల మనం ఈ ఆఫీస్ రాజకీయాన్ని విజయవంతంగా ఎదుర్కోవచ్చు. అందులో ఫస్ట్ ఒకటి, మీ ప్రమాణాలను మీరే సెట్ చేసుకోండి. అంటే మీ స్టాండర్డ్స్ని. ఎవరైనా సరే మీ దగ్గర అనవసరమైన ప్రసక్తి తీసుకొస్తున్నప్పుడు వాళ్ళని తీసుకురానివ్వద్దు. మీరు కూడా అనవసరమైన ప్రస్తావనలు ఏమీ తీసుకురావద్దు. ఎందుకంటే ఆ మూమెంట్లో చిట్ చాట్లోనో, ఒక కాఫీ టైంలోనో, ఒక స్నాక్ టైంలోనో మనం చేసే ఆ వార్త తిరిగి ఒక 4 సార్లు 5 సార్లు వైండ్ అండ్ రివైండింగ్ వెళ్ళిన తర్వాత అది ఎలా వెళ్తుందో మనకు తెలియదు. అది మన పర్సనల్ లైఫ్ అనుకోండి. మనం ఒక మాట అంటే మనం ఏదైనా సమాధానం చెప్పుకోగలుగుతాం. ఆఫీస్లో ఒక సంస్థలో మనం చేసే ఒక కామెంట్ అది చివరికి ఎలా వెళ్తుంది అన్నది మనం ఊహించలేం. కనుక మ్యాక్సిమం ఎవరైనా మీ దగ్గర అనవసరమైనటువంటి ప్రస్తావనలు తెచ్చినప్పుడు మీరు తానివ్వద్దు. అలాగే మీరు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి అనవసరమైనటువంటి ప్రస్తావనలు రాకుండా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ధైర్యంగా వాటిని ఎదుర్కోండి. ఎవరో మాట్లాడుకుంటున్నారు రాజకీయాల్లో, మీ వరకు రాలేదు, లేదా జరుగుతుందని మీకు తెలుసు, లేదా ఒకానొక రోజు ఇట్లా కొన్ని ప్రాసెస్ అయినాక వచ్చింది, మనకెందుకులే అనుకోకుండా డైరెక్ట్లీ సే దెమ్ ఆన్ ద ఫేస్, దిస్ ఈజ్ మై ఏరియా, నేను ఇంతకు మించి ప్రవర్తించను, ఒక ఆఫీస్లో నా బాధ్యత ఇది, ఇంతకు మించి నా గురించి ఎవరైనా మాట్లాడితే బాగుండదు అని ఎప్పుడైతే మీరు స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తారో, మీరంటే ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. అఫ్ కోర్స్ మీకు కొందరు ఎనిమీస్ అయితే ఏర్పడవచ్చు, డెఫినెట్గా జరుగుతుంది. ఎందుకంటే మనం ఎదుటివాడికి నచ్చని మాట్లాడినప్పుడు కొందరు మనకి శత్రువులు అవుతారు, మరికొందరు మిత్రులు అవుతారు. మనం అక్కడ ఆఫీస్లో సక్సెస్ఫుల్ ఎంప్లాయీగా ఉండడం ముఖ్యం తప్ప ఎంతోమంది లేకపోతే మిత్రులు ఉన్నారు అన్న ఫీలింగ్తో బతకడం అయితే ఇంపార్టెంట్ కాదు. సో మీ స్టాండర్డ్ని, మీ క్యారెక్టర్ స్ట్రెంగ్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎప్పుడైతే మీకు ఈ విషయం జరుగుతుంది అని మీ నోటీస్కి వస్తుందో, ఇమీడియట్లీ సే దెమ్ ఆన్ ద ఫేస్, వీఆర్ నాట్ ఆఫ్ సచ్ కైండ్, మా స్టాండ్ ఇది, ఇంకెప్పుడు కూడా ఇటువంటి విషయాలు మాట్లాడొద్దు అని గట్టిగా చెప్పండి. అండ్ థర్డ్ది వచ్చేసి, ఎప్పుడైనా సరే మీ కమ్యూనికేషన్లో పవర్ఫుల్ అండ్ ఎఫెక్టివ్గా ఉండేలా చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, చేద్దాంలే, చూద్దాంలే, ఇటువంటి వర్డ్స్ ఇలా పోతూ ఉన్నప్పుడు వీ డోంట్ నో అది కూడా మళ్ళీ ఏ విధమైనటువంటి రంగు పులమబడుతుందో మనం ఊహించలేం. కాకపోతే ఈ పని ఇప్పుడు జరుగుతుంది లేదా అప్పుడు జరుగుతుంది అని స్పెసిఫిక్గా మీరు చెప్పగలిగినప్పుడు ఏది చేసినా సరే, ఎందుకంటే ఒక్కొక్క రోజు మనం ఆ ఉద్దేశంతో మాట్లాడి ఉండకపోవచ్చు, రేపు జరుగుద్దనొచ్చు, ఎల్లుండి జరుగుద్దనొచ్చు, ఒక స్పెసిఫిక్ టైం పెడితే వీల్ హ్యావ్ సంథింగ్ టు జస్టిఫై అవర్ సెల్ఫ్. చూద్దాంలేండి, చేద్దామండి, పలానా ఆయన చేస్తానడండి, చేయలేదండి, ఇలాంటి రీజన్స్ కూడా వచ్చేస్తూ ఉంటాయి. సో ఆల్వేస్ మేక్ ష్యూర్ దట్ మీ కమ్యూనికేషన్ స్పెసిఫిక్గా ఉండేలా చూసుకోండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మన ప్రమాణాలు స్టాండర్డ్గా ఉన్నాయి లేదా చూసుకోవడం. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి, ఎప్పుడైనా సరే ఎవరైనా సరే మీకు తెలిసి కానీ ఈ విషయం జరుగుతుంది లేదా మన ప్రమేయం లేకపోయినా మన క్యారెక్టర్ మీదో దేని మీదో ఒక ప్రభావం పడుతుంది అనుకున్నప్పుడు స్ట్రైట్ అవే ఇది కాదు, నేను అటువంటి వ్యక్తిని కాదు, నాకు అటువంటి సపోర్ట్ చేయడం ఇష్టం లేదని స్ట్రైట్ అవే చెప్పేయండి గట్టిగా. కొంతమంది మొహమాటానికి పోయి ఎందుకు చెప్పడం, చెబితే మళ్ళీ మనకు కొంతమంది శత్రువులు అవుతారేమో అన్న అభిప్రాయంతో చాలామంది తమ మనసులో ఉన్నప్పటికి కూడా గట్టిగా చెప్పలేరు. తర్వాత ఇంటికెళ్ళా బాధపడుతూ ఉంటారు, ఆ రోజు చెప్పేస్తే పోయేది కదా అని. సో ఎప్పుడు కూడా మొహమాట పడే వ్యక్తిగా మీరు ఉండొద్దు. ఎందుకంటే ఒకానొక రోజు దాని ప్రభావాన్ని అనుభవించాల్సింది మనమే. సో నలుగురు మెప్పు పొందాలనో, కొందరు ఎనిమీస్ అవుతారనో, కొందరు శత్రువులు అవుతారనో మనం భావించడం వల్ల తెలియకుండా ఒకానొక రోజు మనం ఇంపాక్ట్ అవుతాం. సో బీ వెరీ కేర్ఫుల్ దట్. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ స్టెప్, మీ కమ్యూనికేషన్ స్పెసిఫిక్గా ఉండేలా చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఏదో పని జరిగింది లేదా ఒక డెడ్లైన్ మీరు సెట్ చేయాల్సి వచ్చింది, చేద్దాం, చూద్దాం అన్నటువంటి చేద్దాం చూద్దాం అనేది ఎంత టైంకి జరుగుతుంది అనేది ఎవరూ చెప్పలేదు. సో బీ వెరీ స్పెసిఫిక్, ఇది ఆ రోజు జరుగుతుంది, మేబీ 1 వీక్, 1 మంత్, 15 days, ఇలా ఒక టైం స్పెసిఫిక్గా చెప్పడం వల్ల యు ఆర్ కమ్యూనికేటింగ్ దెమ్ ఏ పవర్ఫుల్ వెపన్.
లేకపోతే ఆ పలానా ఆయన ఆ రోజు చేస్తానండి ఈ రోజు చేస్తానండి ఇంతవరకు ఇది కూడా చివరికి ఎలా రాజకీయంగా పొలంబడుతుందో మీరు ఊహించలేరు. సో ఫస్ట్ థింగ్ మీ స్టాండర్డ్స్ మీరు సెట్ చేసుకోవడం, అంటే లైక్ ఎవరైనా మీ దగ్గర అనవసరమైనటువంటి ప్రస్తావనలు తీసుకొచ్చినప్పుడు తీసుకురాకుండా చూడడం, అలాగే మీరు కూడా అటువంటి ప్రస్తావనలు తీసుకురాకుండా చూసుకోవడం. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఎవరైనా అటువంటి రాజకీయాలు ఇటువంటివి చేస్తున్నారన్నప్పుడు మీరు కూడా అందులో తెలియకుండానే భాగం అవుతున్నారన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి మొహం మీదే నాకు ఇటువంటివి ఇష్టం లేదు, నా పేరు మాత్రం తీసుకురావద్దని గట్టిగా చెప్పేయడం మీ అభిప్రాయం. నెక్స్ట్ మీ కమ్యూనికేషన్ స్పెసిఫిక్గా, అంటే ఏ టైంలో ఏ పని జరుగుతుంది, అది ఆఫీస్కి సంబంధించిందైనా ఇండివిజువల్కి సంబంధించినప్పుడు మీరు స్పెసిఫిక్గా చెప్పినప్పుడు మీ మీదటువంటి ఈ రాజకీయ ప్రభావాల నీడలు మాత్రం మీ మీద పడకుండా ఉండడానికి మ్యాక్సిమం ఒక మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. సో మేక్ ష్యూర్ దాట్ మీరు ఈ 3 స్టెప్స్ ఫాలో అయ్యి ఆఫీస్ రాజకీయాలకి దూరంగా ఉంటారని. ఎందుకంటే చాలామంది ఎఫెక్టివ్ వర్కర్స్ కూడా, ఎంతోమంది టాలెంట్ ఉండి మైట్ బీ ఎలిజిబుల్ ఫర్ ప్రమోషన్స్ అనుకున్న వాళ్ళు కూడా వీ డోంట్ నో సమ్హౌ ఈ వెనక జరిగేటువంటి ఈ తెలుగో వాటికి ఇరుక్కుపోవడం వల్ల దే ఆర్ లూజింగ్ దేర్ బెస్ట్ ఆపర్చునిటీస్ ఇన్ లైఫ్. సో మేక్ ష్యూర్ దాట్ మీరు మీ ఆఫీస్ ప్లేస్లో మీ ప్రొఫెషన్ని ప్రొఫెషనల్గా చేస్తూ ఇటువంటి వాటికి దూరంగా ఉండి ఒక సక్సెస్ఫుల్ ఎంప్లాయ్ అవుతారని వర్క్ ప్లేస్లో అనుకుంటున్నాను. అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Media Works.